నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చెందూరు గాను శ్రీ గోపి కృష్ణప్ప గారు, శ్రీమతి శిల్ప మేడరమెట్ల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధనాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ గోపి కృష్ణప్ప గారి తల్లి గారు కీర్తిశేషులు శ్రీమతి శకుంతల గారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అది కీర్తిశేషులు శ్రీమతి శకుంతల గారికి, కీర్తిశేషులు శ్రీ కేఎం కృష్ణప్ప గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి శకుంతల గారి వారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోహంలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గోపి కృష్ణప్ప గారికి, శ్రీమతి శిల్ప మేడరమెట్ల గారికి, చింజు ఆకాష్ రెడ్డి గారికి, చింజు సరైవ్ రెడ్డి గారికి, శ్రీ వేణు ఏరెడ్డి గారికి, శ్రీమతి ప్రఫుల్ల వడియార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలా మీకు ఎన్నడైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శిల్ప మేడరమెట్ల గారికి, శ్రీమతి ప్రఫుల్ల వడియార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు శర్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదం చాలా కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ గోపి కృష్ణప్ప గారు, శ్రీమతి శిల్ప మేడరమెట్ల గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు బాదుషా, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. బాగా మన మసాలాలు వేస్తారు లేదు సార్ నా లెక్క